అందరికీ నమస్తే అండి. ఒక 4, 5 రోజుల నుంచి కూడా చైనాలో ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. సో, ఇది కూడా కోవిడ్ లాగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. సో, చైనా ఇప్పుడు అలర్ట్ అయిపోయింది. ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అయితే దాన్ని నిజం చేస్తూ జస్ట్ ఇందాకే ఒక అరగంట కిందట బెంగుళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ సోకినట్టు గవర్నమెంట్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. 3 నెలల పాప అండ్ 8 నెలల పాప ఇద్దరు కూడా చిన్నోళ్ళు, ఇన్ఫాంట్స్, నెలల వయసు ఉన్న పిల్లలు. సో వాళ్ళిద్దరికీ కూడా హెచ్ఎంపీవీ వైరస్ అనేది సోకినట్టుగా ధృవీకరించారు. సో ఇది ఎందుకు, కారణం ఏమిటి? అయితే దీని గురించి మనం రకరకాల ఆర్టికల్స్, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్ని స్టడీ చేసినప్పుడు ఇది పిల్లల్లోనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అనేది స్పష్టం. ఇది కొత్త వైరస్ ఏమీ కాదు, గతంలో నుంచి కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది ఇప్పుడు సీజన్ కారణంగా. అలాగే పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి, అంటే శ్వాసకు సంబంధించిన ఈ వ్యాధులు ఆల్రెడీ ఉన్నవారికి, ఇప్పుడు 8 నెలలు 3 నెలలు పిల్లలు అన్నామే, వాళ్ళకి ఆల్రెడీ కూడా బై బర్త్ ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంట. వాళ్ళకి ఆల్రెడీ దానికి సంబంధించిన ఈ నిమోనియా అంటారు చూడండి, దానికి సంబంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది. సో ఈ వైరస్ ఇప్పుడు బయటపడింది తాజాగా. అంటే ఈ సిస్టమ్ మీదే ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత ఈ సిస్టమ్ మీద ఇంకా ఎక్కువ దెబ్బ కొడుతుంది, ఈ శ్వాసకు సంబంధించిన సిస్టమ్ మీద. అది కూడా పిల్లల్లో 11 ఏళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేషనల్ మీడియా, రకరకాల ఇంటర్నేషనల్ మీడియాస్లో వచ్చిన ఆర్టికల్. నేను ఇండియా టుడేలో, అలాగే ఎన్డీటీవీ ఆర్టికల్స్ కానీ, అలాగే రౌటర్స్ అనే దానిలో ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ చదువుతున్నప్పుడు కోవిడ్కి దీనికి పెద్దగా వేరియేషన్స్ ఏమీ లేవు. ఇది కూడా ఫస్ట్ జలుబు చేస్తుంది, ఆ తర్వాత ముక్కు నాన్ స్టాప్గా కారుతూనే ఉంటుంది, తర్వాత శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది అవుద్ది, దాంతోపాటు దగ్గు, జ్వరం ఇవి కూడా వస్తాయి. అదే కోవిడ్కి కూడా ఇంతే, దగ్గు, జలుబు, ఫీవర్. వీటితో పాటు కోవిడ్ ఏంటంటే కాస్త సివియారిటీ వెళ్ళినప్పటికీ శ్వాస కొంచెం ఇబ్బంది అవుద్ది, అలాగే స్మెల్ పోద్ది అనమాట. మనకి స్మెల్ ఏంటనేది తెలియదు కోవిడ్ కాస్త ముదిరితే. సో దీనిలో ఈ హెచ్ఎంపీవీ వైరస్లో అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, ప్లస్ దానికంటే కాస్త తేలిగ్గానే నయమవుతుంది. ఇది వచ్చిన తర్వాత 3 నుంచి 6 రోజుల్లో నయమవుతుంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. సో ఇదంత ప్రాణాంతకమైన వైరస్ ఏమీ కాదు. కాకపోతే పిల్లలకి ఇది సోకిన తర్వాత ఈజీగా పక్కన వాళ్ళకి, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా వచ్చిన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఒక 4 రోజుల పాటు చూసుకుంటే చాలు. ఇమ్యూనిటీ పవర్ వీక్గా ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ రోజులు ఉంటుందంట. సో అది ప్రస్తుతానికి వైద్యులు ధృవీకరిస్తున్న కొంతవరకు ఉన్న సమాచారం అన్నమాట. సో దీన్ని కోవిడ్ కూడా పెద్దగా మనకి ఎవరు చనిపోయారు కోవిడ్ టైంలో? ఆల్రెడీ వాళ్ళలో ఏదైనా ఆర్గాన్స్ ఫెయిల్ అయితే, ఏమైనా ఆర్గాన్స్ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళలో ఆల్రెడీ శ్వాసకోశ రిలేటెడ్ అండ్ ఊపిరితిత్తులకు సంబంధించినవి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అటువంటి వాళ్ళు ఎక్కువగా చనిపోయారు కోవిడ్ వచ్చినప్పుడు కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ అదే, కాకపోతే అది అన్ని వయసుల వాళ్ళ మీద ప్రభావం చూపించింది. ఇది ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ప్రభావితం చూపిస్తోంది. పిల్లల్లో చాలా త్వరగా డిటెక్ట్ అవుతుందంట, 11 ఏళ్లలోపు పిల్లలు. సో ఇంటర్నేషనల్ మీడియాలో రాసింది 14 ఏళ్లలోపు పిల్లలు అని. సో పిల్లలు కాస్త అప్రమత్తంగా అలర్ట్గా ఉంటే మంచిది. సో ప్రస్తుతానికి యాక్చువల్లీ ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా బెంగళూరులో డిటెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకేమీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన హిస్టరీ లేదు. ఆ పిల్లలకు కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ, ఆ ఇంట్లో వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా అంతర్జాతీయంగా చైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వైరస్ అంటించుకొని రాలేదు వాళ్ళు. సో అందుకే అది ఎలా డిటెక్ట్ అయింది, అసలు వాళ్ళకి ఆ వైరస్ ఎలా సోకింది అనేది ప్రస్తుతానికి పరిశోధనలు జరుగుతున్నాయి. సో దీని మీద పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత భయానకమైనది అయితే కాదు. కాస్త పిల్లలను కొంచెం ఇమ్యూనిటీ పరంగా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆల్రెడీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కొంచెం మాస్కులు ధరించి అప్పట్లాగానే ఆ కేర్ తీసుకుంటే చాలు. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, శ్వాసకు రిలేటెడ్, ఊపిరితిత్తులకు సంబంధించి, గుండెకి సంబంధించి ఇంటర్నల్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కాస్త అలర్ట్గా ఉండాలి. ఏమీ లేదు, పర్వాలేదు అనుకుంటే అబౌవ్ 11 ఇయర్స్ అయితే కాస్త ఇబ్బంది ఏమీ లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట అనమాట. సో ఈ వైరస్కి సంబంధించి నేషనల్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా
జిల్లా స్థాయిలో ఉన్న ఆసుపత్రులు అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు. పర్టికులర్గా ఈ సిటీస్, గ్రేటర్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదా, సో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి అవసరమైతే చెకింగ్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇది కోవిడ్ అంత ప్రభావం లేదు, ప్లస్ అంత త్వరగా వ్యాపించదు, సో అంత ప్రాణాంతకం కూడా కాదు. అది జస్ట్ మ్యాక్సిమం 1.5% అనుకుంటా కోవిడ్ సోకిన వాళ్ళలో డెత్ రేటు 1.5% మేబీ. కానీ ఇది 0.07% మాత్రమే. ఇప్పుడు చైనాలో సోకిన వాళ్ళని చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా ఇది మొదటి నుంచి ఇంత ముందు నుంచి ఉన్నట్టు వైరస్. ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి ఎవరికి ప్రాణాలు పోయిన పరిస్థితి లేదు. చాలా తక్కువ 0.07% ప్రభావం ఉంటుంది. కాబట్టి దీని గురించి అనవసరంగా సోషల్ మీడియాలో వస్తున్నవి అది ఇది మీరేమీ నమ్మొద్దు. ఎక్కడెక్కడ వచ్చినాయో నమ్మొద్దు. వీలైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినవి అంటే ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్లో వచ్చినవి, ఎన్డీటీవీ లాంటి సైట్స్లో వచ్చినవి, లేదా ది వైర్, ది ప్రింట్ లాంటి నేషనల్ మీడియాస్లో వచ్చినవి కాస్త మనకు నమ్మశక్యంగా ఉంటాయి, క్రెడిబిలిటీ ఉంటాయి. సో మన తెలుగు మీడియాలో అక్కడ ఇక్కడ చెప్పినవి, ఆ ఛానల్లో ఏదో స్పైసీ థంబ్నెయిల్ ఒకటి పెట్టి హెడ్డింగ్ పెట్టి అదే అయిపోతుంది ఇది అయిపోతుంది అనేది ఆ వార్తలు ఇంకా భయంకరం అవుతాయి. మన కోవిడ్ టైంలో కూడా ఆ వార్తలే మనలో భయం పెంచాయి. ఆ వచ్చి వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆల్రెడీ లోపల వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకే కొంచెం ఇబ్బంది అయింది. సో ఇది కూడా అంతే. సో అంతకుమించి ప్యానిక్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. వచ్చినా సరే ఏమీ కాదు, 4 నుంచి 6 రోజుల్లో పూర్తిగా నయమైపోద్ది. దీనికంటూ సెపరేట్గా మెడిసిన్స్ ఏమీ లేవు, వ్యాక్సిన్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్నారో ఇన్ఫెక్షన్స్కి ఆ మెడిసిన్సే దీనికి కూడా వాడతారన్నమాట. థ్యాంక్ యూ.